ఉంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ కూడా సేమ్ బ్రిటిషర్స్ చేసింది లైన్‌లోనే కొన్ని పారాగ్రాఫ్‌లు చేంజ్ తప్పితే గాని మనకి, వాళ్ళకి దాదాపు ఒకటే ఉందండి. ఆ, సో ఏదో రిజిగ్నేషన్ చేసి నేను వెళ్ళిపోతానంటే సివిల్‌లోకి జరిగినట్టు కుదరదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్‌లో ఎవరో టీచరో లేకపోతే ఒక క్లర్కో నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇదిగో నా రాజీనామా తీసుకో అని చెప్పి వెళ్ళిపోవడానికి అలా కుదరదు. ఫస్ట్ థింగ్. ఆ, ఇదేంటంటే మిగతా ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే వాటి ఆథెంటిసిటీ చాలా డౌట్ఫుల్ అండి. ఎవరో ఇమ్మెచ్యూర్ గా చేస్తున్న పనులు. కాకపోతే మీరు అసలు విషయం చూడండి. లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ లో పాకిస్తాన్ లో కోర్ కమాండర్ చాలా మోస్ట్ పవర్ఫుల్ కోర్ కమాండర్ ఆయన, అంటే డిఫెన్స్ లో లాహోర్ డిఫెన్స్ కోర్ చేసేది. ఓకే. అటువంటి కోర్ కమాండర్ ఇంటికి ప్రొటెక్షన్ జనరల్ గా 90 మంది ఉంటారు. ఆ, అటువంటి ఇంటిని సివిలియన్స్ అటాక్ చేశారు. అవును. ఆ సివిలియన్స్ అటాక్ చేసినప్పుడు అక్కడ కోర్ కమాండర్ గార్డ్స్ ని నివారించాడు, ఫైర్ చేయొద్దు అని. ఓకే. అప్పుడు మొత్తం ఇల్లు తగలబెట్టడం జరిగింది. దాదాపు ఇంట్లో ఉన్న సరుకులన్నీ దోచుకుని వెళ్ళడం జరిగింది. ఓకే. ఆయన నుంచో చూస్తూ కూర్చున్నాడు. ఆయన కోర్ట్ మార్షల్ చేసి ఆయన బయటకు పంపించారు అనుకోండి, అది వేరే సంగతి. ఇదే సంగతి వేరే క్వెట్టాలో ఉన్న కోర్ కమాండర్, తర్వాత పెషావర్ లో ఉన్న కోర్ కమాండర్ ఇంటి దగ్గర కూడా జరిగింది. దాదాపు కొంచెం చిన్న ఇన్సిడెంట్లు జరిగిన ఆ, తర్వాత ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా ఆర్మీ అంటే అక్కడ భయం పోయింది. అటువంటి ఆర్మీ ఏరియాస్ ని, అలాగే రావల్పిండిలో కూడా ఒక ఆర్మీ ఇన్స్టాలేషన్ గేట్ ని వాళ్ళు అటాక్ చేశారు అప్పుడు. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మెజారిటీ వచ్చింది ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ కి. కానీ వాళ్ళందరినీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద లెక్క పెట్టి ఒక మైనార్టీ గవర్నమెంట్ ని కోయిలేషన్ కింద పెట్టి, జనరల్ గా నవాజ్ షరీఫ్ పార్టీ, బిలావల్ పార్టీ అంటే జర్దారీ పార్టీ, ఈ రెండు ఆపోజిట్ లో ఉంటాయి. వాళ్ళిద్దరిని కలిపి ఒక గవర్నమెంట్ ని నామమాత్రంగా పెట్టడం జరిగింది. పాకిస్తాన్ అసలైన మనిషిని జైల్లో పెట్టి, ఇమ్రాన్ ఖాన్ మంచివాడు అంటలేదు. ఆయనకు కూడా కాశ్మీర్ పాలసీ సేమ్. ఆయన ఉన్న 5 ఏళ్ళు ఆయన ఏమీ చేయలేదు మనకి. సో కానీ ఏంటంటే నేను చెప్పేది, ఇంటర్నల్ డెమోక్రసీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అది ప్రజలు చూస్తున్నారు. ఇది జవాన్లకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది. మన సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు హెల్ప్ చేయలేరు, అందుకని మనం రిజైన్ అనరు దాన్ని, మామూలుగా నేను వెళ్ళిపోతానంటారు. ఇంకోటి ఏం చేస్తారంటే డెజర్షన్ అంటారు. డెజర్షన్ అంటే ఏంటంటే ఉన్నట్టుగా పారిపోతారు, ఆ పోస్ట్ నుంచి పారిపోతారు. అది వాళ్ళు చేస్తున్నారు. అది ఎందుకు చేస్తారంటే భయం వేసినప్పుడు వెపన్స్ ఏవైతే చేతుల్లో ఉన్నాయో కొంతమంది అవి కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. ఓ మై గాడ్. అటువంటి దానికి వాళ్ళ ఆర్మీ యాక్ట్ అయినా మన ఆర్మీ యాక్ట్ అయినా సరే దానికి ఒకటే పనిష్మెంట్ అండి, డెత్ పనిష్మెంట్. వార్ టైంలో అటువంటి పని చేస్తే దానికి డెత్ పనిష్మెంట్ వస్తుంది. ఓకే. సో అటువంటి పని కూడా చేయడానికి తయారుగా ఉన్నారంటే దాని అర్థం, ఒకవేళ సెలవులో వెళ్ళిన సైనికులు ఆ వెపన్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సెలవులో వెళ్తారు కదా. అవునండి. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో సెలవులు క్యాన్సిల్ చేసి మీరు వెనక్కి రమ్మంటే కొంతమంది మీరు రాకుండా వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారనుకోండి, వారం రోజుల తర్వాత డెజర్షన్ డిక్లేర్ అవుతుందండి. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్ కి అంటే ఏ అడ్రస్ అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఒక అడ్రస్ ఉన్న ఒక అతను ఉంటే, డీజీపీ దగ్గర నుంచి వాళ్ళకి ఒక లెటర్ వస్తుంది యూనిట్ నుంచి, ఫలానా ఆర్మీ తిరిగి రాలేదు, రెజిమెంటల్ సెంటర్ రాసేస్తుంది, వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, జైల్లో పెడతారు. దాని తర్వాత దాని ప్రొసీజర్ వేరే ఉందండి, ఎలా డీల్ చేయాలన్నది. సమ్మరీ పవర్స్ కూడా ఉంటాయి సిఓకి. ఆ సమ్మరీ పవర్స్ లో 1 year సివిల్ జైలు ఇవ్వచ్చండి, నాన్ ఛాలెంజబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇదొకటి. అది జరుగుతుందండి. ఇది ఒక ఉదాహరణ చెప్తాను దీనికి. శ్రీలంకలో మనం వెళ్ళినప్పుడు శ్రీలంక జవాన్లు, అంటే శ్రీలంక ఆర్మీ జవాన్లు ఇలా డెజర్షన్ ఎక్కువ చేసేవారు. 20 to 30% డెజర్షన్ అయిపోయేది. అంటే జవాన్ కింద జాయిన్ అయ్యాడు, ట్రైనింగ్ తీసుకుని ఆర్మీకి వచ్చాడు, కానీ ఎల్టీటీ తోటి ఫైట్ చేసేవాడు కాదు, పారిపోయేవారు. అంటే దీని అర్థం ఏంటంటే లోయెస్ట్ మొరాల్, అంటే ఆర్మీ అప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతుంది. అది నేను అర్థం చేసుకునేది. అంతేగాని ఏదో లీవ్ వెళ్ళిపోతున్నారు అంటే అదేం కుదరదండి. అక్కడ కూడా సేమ్ పోలీసులు వచ్చి పట్టుకుంటారు, ఇంటికి వచ్చి పట్టుకుని జైల్లో పెడతారు. దాని తర్వాత కార్వాయి, అంటే దాని తర్వాత విచారణ జరుగుతుంది. ఏదో మీరు అన్నది రిజిగ్నేషన్ కాకపోయినా మీరు అన్నట్టుగా డిజర్షన్ స్టార్ట్ అయింది. దాని ఇంప్లికేషన్స్ వేరండి. రిజిగ్నేషన్ అంటే ఊరికనే నేను పని చేయనని వెళ్ళిపోతున్నాడు. అదే డెజర్షన్ అంటే పారిపోతున్నాడు, పిరికితనం వల్ల పారిపోతున్నాడు. రైట్. ఇక్కడ పుల్లారావు గారు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది.
మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని ఒక మంత్రి అంటాడు. లేకపోతే మేము తక్కువేం తినలేదు, మేము రెడీగా ఉన్నామని ప్రధానమంత్రి అంటాడు. లేకపోతే ఆయన ఆర్మీ చీఫ్ మునీరేమో ఏదో రెండు దేశాల సిద్ధాంతం చెప్తాడు. లేకపోతే కాశ్మీర్ మనదే అంటాడు, మన కల్చర్ అంటాడు, ఏదేదో. అసలు ఆయనే కాశ్మీరీ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం మీద రండి మేము చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు.